రవి ప్రకాష్ సిలికానాంధ్ర ఆసుపత్రి కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. తెలుగు నూతన సంవత్సరం పురస్కరించుకొని ఆర్టీవీ విత్ పొలిటీషియన్ తో మనతో మాట్లాడడానికి చంద్రగిరి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి అయినటువంటి పులివర్తి నాని ఉన్నారు. ఆయన కొద్దిసేపటి క్రితమే తన నివాసంలో ఉగాది వేడుకలు కుటుంబ సభ్యులతో జరుపుకున్న అనంతరం కార్యాలయానికి చేరుకొని ఇక్కడ పెద్ద ఎత్తున టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు అదేవిధంగా వాళ్ళ అనుచరులతో సహా ఇక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. సార్, తెలుగు నూతన సంవత్సరం క్రోధినామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు. సార్, ఎలా ఉంది ఈ పండుగ దినాన? ఇంట్లో ఏ విధంగా జరిగింది పూజాది కార్యక్రమాలు? అండ్ ఏదైనా డిసిషన్ కొత్త, అంటే తెలుగు నూతన సంవత్సరం కాబట్టి ఏదైనా కొత్త డిసిషన్ తీసుకోవడం జరిగిందా? అంటే ఉగాది అనేది మనకి తెలుగు వారికి నూతన సంవత్సరం. ఈ నూతన సంవత్సరం రోజు కలియుగ వెంకటేశ్వర స్వామి, కాణిపాక వినాయక స్వామి, సాయిబాబా, ఈ రాష్ట్ర ప్రజలందరూ బాగుండాలి. చంద్రబాబు గారి నాయకత్వంలో లోకేష్ బాబు గారి దీంట్లో రాష్ట్రం ముందుకు పోవాలి. ముఖ్యంగా చంద్రగిరి నియోజకవర్గంలో చెవిరెడ్డి అరాచక నుంచి, ఆ కుటుంబం నుంచి బయట వచ్చి ప్రజలందరూ బాగుండాలని కూడా ఉగాది రోజు కోరుకోవడం జరిగిందండి. సో ఎలక్షన్కి అతి తక్కువ రోజులే ఉన్నాయి. వచ్చే ఉగాది కల్లా కూడా నూతన గవర్నమెంట్ కొలుదిరేటువంటి పరిస్థితి ఉంది. ప్రజల్లో ఆదరణ కావచ్చు లేదా కూటమితో ముందుకెళ్తున్నటువంటి క్షణంలో రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా గాలి అనుకూల పవనాలు ఇస్తున్నాయి? 100% మీకు ఎన్డీఏ కూటమి ఏ రోజు ప్రకటించినారో దానికి ముందు కూడా 140 to 150 సీట్స్ ఉంది. ఏ రోజైతే ఎన్డీఏ కూటమి కలిసిందో కొన్ని సీట్స్ అదనంగా యాడ్ అయింది. ఈ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కూడా 14 సీట్లకి మేము 11 నుంచి 12 సీట్లు విన్ అవుతాము. ముఖ్యంగా 25 సంవత్సరాల తర్వాత చంద్రగిరి నియోజకవర్గం కూడా 100% గెలుస్తున్నాం. రాయల వారి కోట అని చంద్రగిరి కోట పైన తెలుగుదేశం జెండా ఎగరేసి మినిమం అంటే 40 సంవత్సరాలు ఆ జెండాని కాపాడుకుంటామని కూడా చేస్తున్నాం. చంద్రగిరి నియోజకవర్గంలో దొంగ ఓట్ల నమోదు పైన అనేక పోరాటాలు నిర్వహించారు, ఫిర్యాదులు కూడా అందజేశారు. అయితే నిన్న నూతన కలెక్టర్ మీడియా సమావేశం నిర్వహించి కూడా ఏదైతే గత నెల 16న అంటే షెడ్యూల్కి ముందు వరకు కూడా జరిగినటువంటి డిలీషనే తప్ప మరో డిలీషన్ ఓటు ఉండబోదు అని చాలా తెగేసి చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే పూర్తిగా దొంగ ఓట్లు తొలగించబడ్డాయని మీరు నమ్ముతున్నారు? అంటే కలెక్టర్ గారికి ఆయన డిఈఓ గారు ఆయన వచ్చిన కొత్త ఏం జరిగింది ఆయన చూశారు, టైం ఉందో లేదో తెలీదు. దానిపైన కూడా మీటింగ్కి మా సతీమణి గారు అటెండ్ అయ్యి ఇక్కడ ఏం జరిగింది కూడా వివరించడం జరిగింది. ఇప్పుడు కూడా కొన్ని చోట్ల దొంగోట్లు ఉన్నాయి, వాటిని కూడా మేము చూపించడం జరిగింది. డెలిషన్ అయ్యేది అవంది వాళ్ళ ఇష్టం. మేమైతే సెంట్రల్ ఈసీ టోటల్ పెడుతూనే ఉన్నాం. ఇప్పుడు కొత్తగా అక్కడక్కడ 2 ఓట్లు 3 ఓట్లు జాయిన్ అవుతున్నాయి. వాటిని అయితే స్థానికంగా ఉన్నటువంటి ఈఆర్ఓలు ఏఈఆర్ఓలు కానీ ఈఆర్ఓలు పరిశీలించేస్తూ ఉన్నారు. కొన్ని చోట్ల అది కూడా జరగట్లేదన్నారు. వాటికి కూడా మేము ఆ అధికారులకి ఏఈఆర్ఓలకు చెప్పి రిక్వెస్ట్ చేసి చూడనున్నాం. లేదంటే రేపు వచ్చే తెలుగుదేశం ప్రభుత్వం మేము గెలుస్తున్నాం. దానికి సంబంధించిన గతంలో చేసిన ఏఈఆర్ఓల పైన 100% మేము ఎంక్వైరీ కమిషన్ వేస్తాం. ఆ రోజు ఉన్నటువంటి ఈఆర్ఓ అంటే ఆ రోజు ఉన్న ఆర్డీఓ కిరణ్ చేశాడు. వీళ్ళందరిపైన ఎంక్వైరీ వేస్తే దీన్ని వదలమండి. అంటే కలెక్టర్ చెప్తున్నది ఇప్పుడు ఏదైతే నూతన ఓట్ల నమోదు దగ్గర కూడా మేము ఇంకా అంటే రానున్నటువంటి నోటిఫికేషన్ వరకు కూడా అంతవరకు కూడా నూతన ఓట్ల నమోదు కూడా జారీ చేస్తున్నాం. డిలీషన్ అయితే ఉండబోదు. దొంగ ఓట్లను కానీ నమ్మితే దాన్ని రౌండప్ చేసి అక్కడ ఉండేటువంటి బిఎల్ఓలకి చెప్పేటువంటి పరిస్థితి ఉంటుంది. సో దానికి కావాల్సి మీకు బూత్ లెవెల్ కమిటీస్ మీరు కూడా గుర్తించే పనిలో ఉన్నారా? ఆల్రెడీ మేము గుర్తించామండి. గుర్తించి దాన్ని ఏ విధంగా చేయాలని కూడా మేము కూడా యాక్షన్ ప్లాన్ వేసుకున్నాం. కలెక్టర్ గారు చెప్పిన ప్రకారం ఆయన దృష్టికి తీసుకున్నా మా యాక్షన్ ప్లాన్ మాకు ఉందండి. సో నియోజకవర్గంలో ఏ విధంగా ఉంది సార్? ఇప్పటికే అన్ని మండలాలు తిరిగినట్లున్నారు, ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు, ఆదరణ కావచ్చు మార్పు దిశగా అడుగులు వేస్తున్నారు ప్రజలు? 100% ప్రజలు చంద్రబాబు నాయుడు గారు వస్తేనే మాకు దిక్కు, మా కుటుంబానికి యువతకు ఉద్యోగాలు వస్తాయి, మా ఇంట్లో ఫంక్షన్ కొందరు రాలేదు ఫంక్షన్ వస్తుంది, కొందరికి ఇండ్లు వస్తుంది. రైతులు అయితే ఈ 5 సంవత్సరాల్లో ఒక్కరోజు కూడా రైతుకు సంబంధించిన డ్రిప్ ఇరిగేషన్ కావచ్చు, రైతుకు 9 గంటల కరెంట్ ఇస్తానన్నాడు, అది విడతలుగా అంటే 2 గంటలు ఇచ్చి నిలిపేది, 3 గంటలు ఇచ్చి నిలిపేది, ఈ విధంగా చేస్తున్నాం. దీనిపైన కానీ రైతులకు సంబంధించినటువంటి ఎక్కడ కానీ వాటర్ అనేది ఈ చంద్రగిరి నియోజకవర్గంలో తలకోనకు సంబంధించి ఉండొచ్చు, రాయల చెరువుకు సంబంధించి ఉండొచ్చు, ఈ వాటర్ అంతా బ్యాక్ వాటర్ వెళ్ళిపోతా ఉంది. దాన్ని నేను చెరువులకు ఇస్తానన్నాడు భాస్కర్ రెడ్డి. ఇంతవరకు ఇలా వీటన్నిటి కూడా సమస్యలు వాళ్ళ దృష్టికి వచ్చింది. వాళ్ళందరూ కూడా ఏమంటున్నారంటే మేము ఏ విధంగా మమ్మల్ని మోసం చేసినాడో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి 2 దఫాలు, మేము కూడా ఆ విధంగా ఆయనకు మోసం చేసి ఆయన కుటుంబాన్ని మేము 100% ఇంటికి పంపిస్తామని కూడా ప్రజలు అంటున్నారండి.
రైట్ సార్, థ్యాంక్ యూ. తెలుగు నూతన సంవత్సరం మరోసారి శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మీకు బాగా జరగాలని కోరుకుంటున్నాం. సో అది మొత్తం మీద చంద్రగిరి నియోజకవర్గంలో ప్రజాదరణ చాలా బాగా ఉంది. దొంగ ఓట్ల గుర్తింపు పైన నూతన కలెక్టర్ కూడా తన సతీమణి ఫిర్యాదు చేయడం జరిగింది. దొంగ ఓట్లు ఎక్కడ నమోదయ్యాయి, ఎన్ని నమోదయ్యాయని చెప్పి తమ వద్ద లిస్ట్ ఉంది. దాన్ని ఎదుర్కొనే దిశగా బూత్ లెవెల్ కమిటీ కూడా తాము ఆదేశాలు జారీ చేయడం కాకుండా పూర్తి స్థాయిలో చట్టపరంగా కలెక్టర్కి ఇవ్వాల్సినటువంటి ఫిర్యాదును కూడా నమోదు చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ కూటమికి అనుకూల పవనాలు వీస్తున్నాయి. ఇటు చంద్రగిరి నియోజకవర్గంలో శివరెడ్డి అరాచకాలను ఎండగట్టడానికి సైలెంట్ ఓటింగ్ జరుగుతూ తనకే అధికారాన్ని కట్టబెట్టే దిశగా కూడా చంద్రగిరి నియోజకవర్గ ప్రజలు అడుగులు వేస్తున్నారని చెప్పి కూడా చంద్రగిరి నియోజకవర్గ టీడీపీ కూటమి అభ్యర్థి పులివర్తి నాని చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మణికంఠతో లోకేష్ రిపోర్టింగ్ ఫర్ RTV చంద్రగిరి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.